సో హాయ్ చెప్పించేద్దామా? హలో ఎస్విసి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, హౌ ఆర్ యూ? చాలా హ్యాపీగా ఉంది ఈ సాంగ్ ఇక్కడ లాంచ్ చేయాలంటే. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్ ఇన్ ద మూవీ. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో ఈ సాంగ్ ఎలా లాంచ్ చేద్దామంటే, ఒక ముగ్గురు అమ్మాయిలు, ఒక ముగ్గురు అబ్బాయిలు, కమ్ ఆన్ టు ద స్టేజ్. విక్రాంత్ గారిని అండ్ అలాగే మెహరీన్ గారిని డాక్టర్ ఎన్ సుధాకర్ రెడ్డి గారు ప్రిన్సిపల్ ఫెలిసిటేట్ చేయడం జరుగుతుంది విత్ అ స్మాల్ గిఫ్ట్. అండ్ అట్లాగే డాక్టర్ కె సునీతా రెడ్డి గారు కూడా మెహరీన్ గారికి మొమెంట్ ఇవ్వడం జరుగుతుంది. రెడీయా? నచ్చిందా? నిజంగా నచ్చిందా? మరీ అందంగా ఉందా సాంగ్లో? ఈ సాంగ్, ఎస్పెషల్లీ ఈ సాంగ్ విక్రాంత్ డ్రీమ్. ఒక 4 ఏళ్ల కింద ఒక టూరిస్ట్ లాగా ఐస్లాండ్ వెళ్ళి ఆ వాటర్ ఫాల్ దగ్గర నుంచి ఉంటే అప్పుడే డిసైడ్ అయ్యాను, నేను కనుక సినిమా తీస్తే ఈ సినిమాలో ఈ లొకేషన్లో ఒక సాంగ్ తీస్తా అని చెప్పి తీశాను. సో ఆ సాంగ్ని మీకు చూపించడం, ఆ సాంగ్ ఇంత బాగా రావడం నా అదృష్టం బేసిక్గా. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ హెషామ్ ఒక మంచి ట్యూన్ ఇచ్చాడు, దాన్ని శ్రేయా కోసం చాలా ఎన్హాన్స్ చేశారు. అండ్ యాజ్ ఇట్ ఈజ్ మెహరీన్ చాలా అందంగా కనిపించింది. సో మీకు అందరికీ ఈ సాంగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఎలా ఉన్నారు మీరు? మీకు చూసిన తర్వాత ఐ హ్యావ్ గాటన్ వెరీ హ్యాపీ టుడే. సో థ్యాంక్ యూ సో మచ్. ఎంత మంచి మీ ఎనర్జీ చూసిన తర్వాత, లైక్ ఐ లవ్ ఇట్. You know, I think I've come to this college earlier, if I'm not wrong, maybe long time ago. But the best thing is, I love that there are girls more than boys. That's why the energy is also inka, high, because there are girls. What about boys? I can't hear boys at all. Did you really like the song? Chala kashtapaddanu. It was very, very cold where we shot. But definitely cinema chudandi, November 17th release. And cinema chusin tarvata release ayin mundu, please listen to these songs and make them a pedda success, just like you all have to all my films earlier. I think Siddharth College loves me too much. I was just here 3-4 months back. I think నేను వచ్చాను నిఖిల్ తో మీ ఫెస్ట్ కోసం, and finally I'm here again back. I have to say this is one of my favorite colleges because of your energy. That's why, because it's one of my favorite colleges, so that's why na song kuda ikkade launch cheddama. Okay, so no more waiting, let's just launch the song launch.
లొకేషన్స్ లో షూట్ చేశారు. ఉంది. ఈ కాలేజీలో ఉన్న ఎనర్జీ, ఎలక్ట్రిక్ అట్మాస్ఫియర్ నాకు వేరే కాలేజెస్లో కనిపించలేదు. దెర్ ఇస్ సంథింగ్ ఇన్ దిస్ కాలేజ్. ఇది మెహరీన్ గారి ఫేవరెట్ కాలేజ్ అంటే తను ఇప్పుడే చెప్తున్నారు. ఈ పాట ఐస్లాండ్లో తీసాం. సో నేను ఒక 4 years బ్యాక్ అక్కడికి ఒక టూరిస్ట్ కింద వెళ్ళినప్పుడు ఆ లొకేషన్స్ చూసి ఐ వాజ్ లైక్, ఇక్కడ నేను కనుక సినిమా తీస్తే ఈ లొకేషన్లో ఒక సాంగ్ తీస్తాను ఫిక్స్ అయిపోయా. అనుకున్నట్టు వెళ్ళాను, తీసాం. మీకు చూడడానికి బాగుంది, కానీ అక్కడ ఎలా అంటే -10 degrees వెదర్. తను అన్ని చీరలు, నావన్న జాకెట్స్. సో షీ వాజ్ ఫ్రీజింగ్, లిటరల్లీ ఫ్రీజ్ అయినా సరే ఒక మంచి పాట రావాలి అని చెప్పి ఒక ఫ్యూ డేస్ లైక్ చలిని మర్చిపోయి షూట్ చేసాం. మీకు ఆ విజువల్ నచ్చిందా? ఆ విజువల్స్ కోసం మేము ఎక్కడెక్కడికో వెళ్ళాము. కొన్ని ప్లేసెస్కి ఇంతవరకు వెళ్ళని ప్లేసెస్, బోట్లు, హెలికాప్టర్లు, ఎక్కడికంటే అక్కడికి. కానీ ఒక మంచి పాట రావాలి, చూడడానికి విజువల్ బాగుండాలి అని ట్రై చేసాం. వచ్చిందని అనుకుంటున్నాం బేసిక్గా. అండ్ ఈ పాట గురించి మాట్లాడుకోవాలంటే మనం ఆల్సో మాట్లాడుకోవాల్సింది మా మ్యూజిక్ డైరెక్టర్. మా మ్యూజిక్ డైరెక్టర్ హెషామ్ అబ్దుల్ వహాబ్ ఖుషీ సాంగ్స్తో ఒక సెన్సేషన్ అయ్యాడు. మా మూవీకి అంతకంటే మంచి సాంగ్స్ ఇచ్చాడు. ఆల్రెడీ ఏమాందం మీద సెన్సేషన్, దిస్ సాంగ్ ఈస్ గోయింగ్ టు బి ఈవెన్ బిగ్గర్ సెన్సేషన్. శ్రేయా ఘోషల్ వాయిస్, అనంత్ శ్రీరామ్ గారి లిరిక్స్ అండ్ మెహరీన్ అందం. సో ఎవ్రీథింగ్ ఈజ్ అ ప్లస్ ఫర్ దిస్ సాంగ్. అండ్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. స్పార్క్ ఇట్స్ ఎ థ్రిల్లర్, ఇట్స్ అన్ యాక్షన్ ఎంటర్టైనర్, ఇట్స్ ఎ లవ్ స్టోరీ. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమాలో. అండ్ ఇట్స్ ఎ ప్యూర్ కమర్షియల్ మూవీ. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కామెడీ ఇన్ ద మూవీ, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫ్యామిలీ డ్రామా ఇన్ ద మూవీ. సో ఇది నా ఫస్ట్ సినిమా. సో ఐ నీడ్ యువర్ లవ్. మీరందరూ కంపల్సరీగా వెళ్ళండి, స్పార్క్ మూవీ చూడండి. I love you all. That's it. మీరు ఎందుకు ఈ ప్రొఫెషన్ ని చూస్ చేసుకున్నారు? యాక్చువల్లీ అదే రైట్ ఆన్సర్. మీ ప్రేమ కోసం. అండ్ నా ఇన్స్పిరేషన్ ఫర్ మీ టు వర్క్ హార్డర్ ఇస్ ఆల్సో మీ ప్రేమ. అండ్ ఎవ్రీవన్, ఆల్ మై ఫ్యాన్స్, ఎవ్రీవన్ హూ విషెస్ వెల్ ఫర్ మీ. బట్ యాక్చువల్లీ ఐ థింక్ యాక్చువల్గా చెప్పాలంటే ఐ థింక్ ఇట్స్ డెస్టినీ. లైక్ చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడూ అనుకోలేదు దట్ ఐ విల్ ఎవర్ బికమ్ అన్ యాక్ట్రెస్. బట్ కానీ since childhood, every time I saw someone successful, be it a doctor, you know, an astronaut, I always wanted to be like them. So basically, na profession, like how you're studying one particular thing, you know, engineer avali or doctor avali. Na life lo every second day, it used to change. Every time I would meet someone inspirational. So for me, I think destiny only chose this, that okate life lo you can become everything. Being an actor, one film I can become a doctor, one other film I can become a professor, other film I can become a police officer. So basically in one life lo I can live so many different lives, and nenu chala thankful. But actually this question I want to ask the hero also, because since it's his first film, we should know why he chose this profession. బేసిక్గా నాదైతే సింపుల్. నేను చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చోండి. ఐ లవ్ మూవీస్. ఇంజనీరింగ్ కాలేజ్లో, ఇంటర్ కాలేజ్లో ఎక్కడైనా సరే ఎప్పుడు వెళ్ళిపోవాలి, ఎప్పుడు క్లాసులు బంక్ కొట్టాలి, ఎప్పుడు సినిమాలు చూడాలి, అదొకటే. అమెరికా వెళ్ళాను. అమెరికా వెళ్ళి ఇక్కడ ఎన్ని సినిమాలు చూసానో దానికంటే ఎక్కువ అమెరికాలో చూశాను. సో అప్పుడు అర్థమైంది సినిమాలు అంటే నాకు పిచ్చి అని చెప్పి. సో అప్పుడే డిసైడ్ అయిపోయాను, ఐ హ్యావ్ టు మేక్ ఎ గుడ్ మూవీ. మంచి మూవీ తీయాలి, మంచిగా యాక్ట్ చేయాలి. సో ఆ రోజు డిసైడ్ అయ్యాను, వచ్చాను, ఓ 2 years ఎఫర్ట్ పెట్టాను, సినిమా తీసాను. ఐ హోప్ ఇట్స్ ఎ గుడ్ మూవీ, మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. బట్ ఇంకా ఇంప్రూవ్ అవుతాను, ఇంకా మంచి మూవీస్ తీస్తాను. ఎలా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ డెబ్యూ అండ్ విత్ మెహరీన్ గారు? Honestly, yeah, doing a debut with such a senior actress is definitely okay, such a beautiful actress is definitely a blessing. నేను యాక్చువల్గా చాలా నేర్చుకున్నా ఈ ప్రాసెస్లో. అంటే ఇప్పుడు మనం ఎంత ట్రైనింగ్ తీసుకున్నా, ఎంత ప్రిపేర్డ్గా ఉన్నా, ఎంత న్యాచురల్గా ఉన్నా,
సెట్ మీదకి వెళ్ళాక కెమెరా ముందుకు వెళ్ళాక దెర్ ఆర్ సర్టెన్ మైన్యూట్ థింగ్స్ దట్ యూ నీడ్ టు నో. సో అవన్నీ ఏంటంటే ఆల్రెడీ ఒక ఫ్యూ మూవీస్ చేసిన యాక్టర్స్ అయితేనే మీకు చెప్పగలుగుతారు బేసిక్గా. సో తన దగ్గర నేను అలాంటివి చాలా నేర్చుకున్నాను అన్నమాట ఈ ప్రాసెస్లో బేసిక్గా ఈ వన్ మూవీలో. సో అండ్ అట్ ద సేమ్ టైమ్ షీఈస్ అ వెరీ జాలీ పర్సన్, వెరీ లైవ్లీ పర్సన్. సో సెట్లో ఉంది అంటే ఇట్స్ లైక్ షీ మేక్స్ ఎన్వైర్న్మెంట్ లాట్ లైటర్ బేసిక్గా. సో ఒక హ్యాపీగా ఒక పిక్నిక్ లాగా చేసుకున్నాం సినిమా, అండ్ ఇట్స్ బికాస్ ఆఫ్ హర్. సార్ దిస్ ఇస్ యువర్ డెబ్యూ ఫిలిం రైట్? అవును. సో వై యూ ఫిక్స్ దట్ పర్టికులర్ క్యారెక్టర్స్ టు స్పెసిఫిక్ రోల్స్? బేసిక్గా నాకు యాక్షన్ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఐ లైక్ యాక్షన్ బేసిక్గా, లాట్ ఆఫ్ ఫైట్స్, లాట్ ఆఫ్ దిస్ థింగ్. బట్ అట్ ద సేమ్ టైమ్ రొమాన్స్, ఆ కెమిస్ట్రీ లేకపోతే అమ్మాయిలకు నచ్చదు. సో I wanted a story where there is ample amount of action, but at the same time it's a love story. So Spark is actually, like the way I told you, it's an action story and it's a thriller and it's a love story. So నాకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని దాంట్లో ఉన్నాయనిపించింది, అందుకే పిక్ చేసుకున్నాను. మ్యామ్ మా అందరి కోసం హనీ జవేస్ చెప్తారా? Honey is the best. సో స్పార్క్ November 17 థియేటర్స్లోకి వస్తుంది, ఖచ్చితంగా వెళ్ళండి. చాలా కష్టపడి తీసాం, చాలా మనసు పెట్టి తీసాం. సో ప్లీజ్ వెళ్ళండి. ఐ నీడ్ యువర్ లవ్, వీ నీడ్ యువర్ సపోర్ట్.